హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే నా బాధనైతే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఫేస్ చేస్తున్న బాధ ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ఫ్రీ బస్కి అయితే ఫస్ట్లో మేమైతే చాలా ఆనందపడ్డాము. అంటే పేదవాడు బస్ ఎక్కుతాడు, ఎవరైనా కానీ ఫ్రీగా అయితే ఎక్కచ్చు కదా అని ఫీల్ అయ్యాము. కానీ ఆ ఫ్రీ బస్ వల్ల ఇప్పుడు మేము ఎంత సఫర్ అవుతున్నామో అయితే మాకైతే తెలుస్తుందండి. ఎందుకు అంటే కాలేజీకి వెళ్ళే వాళ్ళకి, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి చాలా సఫర్ అవుతున్నాము. మార్నింగ్ నుంచుని వెళ్ళి, ఈవినింగ్ నుంచుని వెళ్ళి, అసలు ఉండి ఉండి కాళ్ళు పోయేటట్టున్నాయి. ముందు మీ ఫ్రీ బస్ పెట్టిన సందర్భంగా చూసుకుంటే మాకు హాస్పిటల్ బిల్లు పెరిగేటట్టుంది నుంచుని నుంచుని వెళ్ళేటప్పుడు. నిజంగా అంత ఇదే ఉంటాయి. ఈ ఫ్రీ బస్ అన్నది తీసేయండి. మీకు ధన్యవాదాలు తెలుపుకుంటాం మేము ఈ ఫ్రీ బస్ అన్నది లేకపోతే. ఎందుకు ఇలాగా ఈ అమ్మాయి ఇట్లా క్వశ్చన్ చేస్తుందని అనుకుంటున్నారేమో. నేనైతే నా బాధ చెప్తున్నానండి. ఈ ఫ్రీ బస్ పెట్టే బదులు గ్యాస్ బిల్లులు తగ్గించండి, కరెంటు బిల్లులు తగ్గించండి, లేదా బస్ టికెట్ రేటు తగ్గించండి. ఇట్లా చేశారనుకోండి, సామాన్యుడు బతుకుతాడు, ఉన్నవాడు బతుకుతాడు, పేదోడు బతుకుతాడు. ఇట్లా నుంచుని వెళ్ళి మేము కాళ్ళు ఎరగొట్టుకుని బస్సులో ఖాళీలు లేక పరుగులెట్టుకుంటూ ఏదో దాని కింద పడే బదులు ఇవన్నీ మాకు అవసరమా అండి? ఆనందపడిన రోజులు లేవు మాకు దుఃఖం పడడానికి. కాళ్ళు పోతున్నాయండి నుంచుని డ్యూటీ నుంచి వెళ్ళి వచ్చేసరికి మాకు అసలు బస్సు కూడా ఆపట్లేదు. అందులో కండక్టర్లు కూడా మళ్ళీ ఎట్లా మాట్లాడుతున్నారో తెలుసా? ఫ్రీగా కూర్చోండి, ఏముంది అందులో అని మమ్మల్ని అసలు ఉన్న లేడీస్ వాల్యూ కూడా తీసి పాడేశారండి ఫ్రీ బస్ పెట్టిన కాడ నుంచి. కూర్చోండి, ఆధారేగా. ఇది అండి మాటలు. మాకు నిజంగా బస్ టికెట్ తీసుకున్నప్పుడే మాకు వాల్యూ ఉంది. అసలు ఇప్పుడు వాల్యూవే లేదు. మాకు డ్యూటీలకు వెళ్ళే టైము సేవ్ అవ్వట్లేదు. సరేలే అని చెప్పి ఖాళీ ఉండట్లేదు కదా, మార్నింగ్ 7 గంటలకల్లా లేచి ఇంట్లో రెడీ అవి 7:30 కల్లా బస్ స్టాప్కి వెళ్ళి కూర్చోవాల్సి ఉంటుంది. అక్కడ పాయింట్లో బస్సు ఆపరు. మేము మీ ఇష్టం వచ్చిన కాడ మేము ఎందుకు ఆపుతాము? మాకేమైనా మీ ఇష్టం వచ్చిన కాడ మేము ఎందుకు ఆపుతాము బస్సు? ఈ బస్సు డ్రైవర్ చేసే జాబ్ బదులు మేము ఇడ్లీలు కొట్టు పెట్టుకుని అమ్ముకుంటే బెస్ట్. ఈ జాబులు చేసే కానీ ఈ జాబులకి దండం పెట్టాలి. మేము ఎక్కడ పాయింట్లు లేకుండా ఆపాలి. ఈ ఫ్రీ బస్ పెట్టిన కానించి లేడీస్ మరీ దారుణంగా ఆడుకుంటున్నారు మా జీవితాలతో అని చెప్పేసి మమ్మల్ని నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతున్నారండి. కండక్టర్లు అయినా కానీ డ్రైవర్లు అయినా కానీ నిజంగా చాలా బాధగా ఉంటుంది మాకు. అసలు వాల్యూ లేదండి లేడీస్కి. అసలు టికెట్ ఫ్రీగా ఎక్కండి ఇట్లా మాట్లాడితే ఎట్లాగండి? మీ గవర్నమెంట్ చూడండి ఒకసారి లేడీస్ ఎంత సఫర్ అవుతున్నారో. అంటే అందరూ సఫర్ అవుతున్నారా అని మనం జాబులకు వెళ్ళేవాళ్ళు, కాలేజీలకు వెళ్ళేవాళ్ళు అయితే చాలా సఫర్ అవుతున్నామండి. నా ఈ బాధ ఎవరికన్నా మీకు కరెక్ట్ అని అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఏంది ఎలాగున్నారు ఏందని కూడా నేనేం అనట్లేదు. నాకులాగా